వృశ్చిక రాశి వారికి మే 22 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి. ఇక వృశ్చిక రాశి వారి గురించి మనం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వది. ఈ రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారికి చెందుతారనమాట. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో చెప్పుకుందామా పంచుకుందామా అనేటువంటి ఆలోచనను కలిగి ఉంటారనమాట. చాలా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టారనమాట. ఇతరులు చెప్పే విషయాలన్నీ కూడా గోప్యంగానే ఉంచుతారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులతో చెప్పే విషయాల్లో నిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునేటువంటి మనస్తత్వం వీరికి ఉండదన్నమాట. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉండడం, కానీ వీరికి చాలా కోపం కూడా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులు వీరికి తయారవుతారు. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అసలు ఉండదన్నమాట. వృశ్చిక రాశి వారి ఇతర వ్యక్తుల మంచి కోసమే ఎప్పుడు కోరుకునేవారు. కానీ ఎంత మంచి కోరుకున్నా కూడా రేపటి రోజున వీరి జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉండే ఉంటారు. కానీ ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరు ఉంటుంది కదా, అందరూ కాదు, వీరికి ఖచ్చితంగా ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరుతో ఇంతకు ముందు ఉన్న వారితో శత్రుత్వం ఉంటే కనుక వారితో రేపటి రోజున కొంచెం ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం పెద్ద ప్రమాదం అని కాదు, ప్రతి విషయంలో అడ్డంకి ఆటంకాలు కలిగించడంలోనూ, అలాగే తప్పకుండా రేపటి రోజున వీరిని ఎప్పుడైనా గొడవ పెట్టుకుందామా, వీరిని మానసికంగా హింసిద్దామా, వీరిని ఎప్పుడెప్పుడు బాధ పెడదామా అనేటువంటి ఆలోచన ధోరణిని అలవర్చుకొని ఉంటారు కదా, అలాంటి వారితో ఆ ఆరక్షణంతో ఉన్నటువంటి వ్యక్తితో రేపటి రోజున మీకు ప్రమాదం పొంచి ఉంది. అలాగే వీరికి మంచితనం పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదు. ఇతరులు చెప్పేటువంటి విషయాల నిజాలు ఏమిటనే విషయాన్ని గురించి వృశ్చిక రాశి వారు చాలా త్వరగా గ్రహించగలుగుతారని చెప్పుకోవచ్చు. వీరు చాలా డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మంచి మనస్తత్వంలో వీరికి అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఎప్పుడు కూడా వీరిని చూసి ఓర్వలేకపోతుంటారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని అసూయతో ఎప్పుడు కూడా జెలస్ అనేది ఉంటుందన్నమాట. అలా జెలస్ కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను వీరు పడుతూ ఉంటారనమాట. వీరిపై కుట్రలు పన్నాగాలు పన్నుతూ ఉంటారనమాట. వీరి పేరు ప్రతిష్టలకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తారు. అందులో ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు రేపటి రోజున వీరికి ఎప్పుడెప్పుడు బాధ పెడదామా, ఎప్పుడెప్పుడు వీరి జీవితాన్ని నాశనం చేద్దామా, వీరంటే అసలు గిట్టదనమాట ఆ వ్యక్తికి. అలాంటి వ్యక్తులతో రేపటి రోజున తెలిసి కూడా మీరు దూరంగా ఉండకపోవడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి రేపటి రోజున కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇటువంటి ఏదైనా కానీ స్వభావం ఉన్న వృశ్చిక రాశి వారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఆ వ్యక్తి వలన కొంచెం ప్రమాదం అనేది మీకు ఇబ్బందికరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా కూడా ఉండేలాగా చూసుకోండి. వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది. అర్హతకు తగినటువంటి ప్రతిఫలాలను దక్కించుకుంటారనమాట. కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి. అలా అని మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. చెడు విషయాలను పక్కన పెట్టేసేయండి. అలాగే చెడ్డవాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దండి. ఈరోజు ఏదైనా కానీ మీ కుటుంబ జీవితంలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడంలో తోబుట్టువులతో దగ్గరి బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. వీరితో మీ అనుబంధం మరింత బలపడుతుందన్నమాట. ఇంటికి సంబంధించిన కొన్ని శుభకార్యాలు లేదా అభివృద్ధుల పనుల గురించి చర్చలు జరుపుతారు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. వారితో మీ బంధం మరింత మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో రేపటి రోజున నూతన శక్తిని చైతన్యాన్ని అందిస్తాయి.
మీరు మరింత చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని మీరు ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయన్నమాట. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ వృత్తి జీవితంలో నూతన విజయాలకు బాటలు వేస్తుంది. మీ శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత ఆలోచనలు నైపుణ్యాలపై అధికారులను ఆకట్టుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇవి మీ కెరీర్ ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పుకోవచ్చు. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. టీం వర్క్తో అద్భుతాలు సాధిస్తారు. ఆర్థికంగా రేపటి రోజున మీకు శుభసూచకంగా కూడా ఉంటుంది. ఊహించని మార్గాల నుండి ధనలాభం అనేది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. మీ ఆర్థిక ప్రణాళికలు ఫలించి మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా మరింత మంచి స్థిరత్వాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈ కాలం అంటే మీ వ్యాపార విస్తరణకు నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మక వ్యాపార వ్యూహాలకు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త భాగస్వాములు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. మీ వ్యాపార లాభాల బాటలో పయనిస్తుంది. ఆ విద్యార్థులకు రేపటి రోజున మీ విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తాయి. చదువు పట్ల మీ ఏకాగ్రత, ఆసక్తి రెట్టింపు అవుతాయి. కొత్త విషయాలను సులభంగా గ్రహించగలుగుతారు. పోటీ పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తారు. మీ గురువులు, తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం. వివాహిత జీవితంలో తప్పకుండా రేపటి రోజున ప్రేమ, ఆనందం, సాన్నిహిత్యంతో నిండిపోతుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పరస్పర మద్దతుతో ముందుకు సాగుతారు. కలిసి ఆనందకరమైన క్షణాలను తప్పకుండా గడుపుతారని చెప్పుకోవచ్చు. మీ దాంపత్య జీవితంలో నూతన ఉత్తేజం వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులకు ఈ కాలం మీ ప్రేమ సంబంధానికి నూతన వసంతాన్ని తెస్తుంది. మీ మదిలో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపు అవుతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలమవుతుంది. కలిసి దూర ప్రయాణాలకు వెళ్ళడానికి ఇష్టపడతారన్నమాట. భవిష్యత్తు గురించి ఆశాజనకమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమకు పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశం కూడా ఉంటుంది. చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. నవగ్రహ ఆరాధన అనేది మీకు నిరంతరం చేయడం వల్ల మీరు ఖచ్చితమైన పరిణామాలుగా ఉంటుందన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు శుక్రగ్రహానికి, కుజగ్రహానికి పరిహారాలు చేయండి. మీరు మంచిగా ఖచ్చితంగా అదృష్ట బలం మీకు పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణంగా ఈ రాశివారు ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా, అందంగా మలుచుకోగలుగుతారు. అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటిపండ్లు కానీ, లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకు మరి ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు ఖచ్చితమైన శుభ ఫలితాలు తప్పకుండా ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలంటే కనుక శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను పూజించడం చాలా మంచిది. గోమాతను అంటే సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ వృశ్చిక రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరాలంటే కనుక ఈ దీపం మనసును ప్రశాంతతని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. కాబట్టి తులసి కోట ముందు ఎప్పుడు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాలు. అలాగే రేపటి రోజున ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఆ వ్యక్తికి దూరంగా ఉంటే చాలు. ఈ వృశ్చిక రాశి వారు రేపటి రోజున శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివ స్తోత్రాలను పఠించడం కూడా మీకు ఎంతో మంచిది.
ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.